టీవీ నేను నవీన్ డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్లో బీసీ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలో చైతన్యపురం నుంచి ఎల్బీనగర్ వరకు నిర్వహించిన ర్యాలీలో బీసీ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన బీసీ విద్యార్థుల ఫీజు బకాయిలు 6,000 కోట్లు ఉంటే కేవలం 37 కోట్లు విడుదల చేయడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ చర్య బీసీ విద్యార్థులను అవమానించడమే అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే మొత్తం ఫీజుల బకాయిలు విడుదల చేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అమలు చేసినప్పుడు 17 అమలు చేసి 22 అది ఒక భాగం. ఇప్పుడు ఫీజుల రియంబర్స్మెంట్ నిన్న 320 కోట్లు 37 కోట్లు తగ్గించుకున్న ప్రభుత్వానికి విక్షమిస్తున్నావా? 2 కోట్ల మంది ప్రజలు రాష్ట్రంలో 50% జనాలు నువ్వు 27 కోట్లు 30 కోట్లు విక్షమించినట్టు ఎవరి దగ్గర గెలుస్తుంది? మీ ఇళ్ళకి గెలుస్తుందా? భూములు అమ్ముకుంటున్నా, భూములు కష్టానికి లక్షల కోట్ల భూకుంభకణాలు చేస్తున్నారు. అక్షపిస్తే అందరినీ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అన్యాయం చేసినా ఎవరిని వదిలిపెట్టడం లేదు. మీరు బకాయిలు ఇవ్వాలి. ఎవరు రాళ్ళతోటి కొట్టారు, ఎవరు గిరాలు చేయరు, ఎవరు మీ కాళ్ళను వదలగొట్టారు, పీస్ఫుల్ గా చేస్తారు వాళ్ళంతా. నెక్స్ట్ డే ఈరోజు కృష్ణనగర్ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి అయ్యుండి ఈరోజు ముఖ్యమంత్రి గారికి విద్యార్థులు 15 లక్షల మంది విద్యార్థులకి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే ఫీజులు 5 సంవత్సరాల నుంచి బకాయిలు విడుదల లేకపోతే ముఖ్యమంత్రి గారికి అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ, లేకపోతే ఫుట్బాల్ మీద ఉన్న శ్రద్ధ పేద బడుగు బలహీన విద్యార్థుల మీద శ్రద్ధ లేదు. ఎందుకంటే ఈరోజు కృష్ణన్న 50 ఏళ్ళ నుంచి అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్, హాస్టళ్లు, గురుకులాలు ఇవన్నీ చేసి పెట్టించి ప్రతి ఇంట్లో ఆయన దీపమై వాళ్ళ ఇంటిని డెవలప్ అయ్యే విధంగా, ఎందుకంటే ఒక విద్య ద్వారానే ఆ కుటుంబం బాగుపడుతుంది. లక్షలాది మందికి ఈరోజు అన్న ద్వారా డెవలప్ అవుతూ ఉంటే ఈ ముఖ్యమంత్రి పేద బడు బలహీన వర్గాలు ఒక 42% రిజర్వేషన్ ఇస్తా అని ఏ విధంగా మోసం చేస్తుండో ఈరోజు విద్యార్థులు చదువుకుంటే కూడా ముఖ్యమంత్రికి అదే విధంగా అవుతాయని చెప్పి రాష్ట్రమంతా ఈరోజు అక్కై కూస్తూ ఉంది. ఎందుకంటే అన్ని ఇవ్వడానికి మీకు చేతులు వరాయిస్తున్నాయి, కానీ ఈరోజు 120 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారు. ఎక్కడ పోయింది మీకు చిత్తశుద్ధి? ఇదేనా ప్రజాపాలన? ఒక మంది విద్యార్థులందరూ లక్షలాది మంది విద్యార్థులు ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, ఎల్ఎల్ఎం చదివి ఉన్నతమైన స్థాయికి వెళ్తామంటే స్కాలర్షిప్లు ఇయ్యరు. గురుకులాల సరైన వసతి లేకుండా పేద విద్యార్థులు అందరూ చనిపోతూ ఉంటే ఒక కమిటీ లేదు, ఏమీ లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము వెంబటే స్పందించి చేయకపోతే